వెల్కమ్ టు పీస్ హైదరాబాద్. ప్రస్తుతం మనం రామంతాపూర్ డివిజన్లో ఉన్నాము. ఇక్కడ రామంతాపూర్ డివిజన్ ఉప్పల్ నియోజకవర్గంలోని మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో వస్తుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. ప్రస్తుతం మన రామంతాపూర్ డివిజన్లో కొన్ని పోలింగ్ బూత్లలో మనము చూస్తున్నాము. ఇక్కడ ఓటింగ్ సర్లీ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. ఇక్కడ ఓటర్లు కూడా ఎండవేడి ఉన్నందువలన ఉదయం సమయంలోనే భారీగా వచ్చి ఓట్లు వేయడం జరిగింది. కొంచెం ఈ మధ్యాహ్నం పూట ఎండ సమయం ఉన్నందువల్ల కొంచెం ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. బహుశా 4 గంటల తర్వాత కొంచెం ఎండ తక్కువ అవుతుంది కాబట్టి 4 గంటల తర్వాత మళ్ళీ ఓటర్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఏదైతే ఓటర్ స్లిప్ ఉంటుందో, ఎలక్షన్ కమిషనర్ ఏదైతే పంచాల్సి ఉంటుందో అవి కొంతమందికి అందక ఓటర్లు కొంచెం ఇబ్బందికి గురవుతున్నటువంటి వాస్తవం మనం ఇక్కడ చూస్తున్నాము. మరి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కార్యకర్తలు ఉంటారో, వాళ్ళైతే ఓటర్లు వస్తున్నారో వాళ్లకు స్లిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఓటర్ లిస్ట్లో వరుస నెంబర్ చూసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పోలింగ్ బూత్లో కూడా పోలింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా లోపల వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్లను అనుమతించడం లేదు. ఆ స్లిప్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దానితో పాటుగా ఏదైనా గుర్తింపు కార్డు ఉంటేనే మనకి ఇక్కడ ఓటింగ్ వేయడానికి సిబ్బంది అనుమతిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరుగుతూ ఉన్నది. ఎక్కడ కానీ ఎలాంటి సంఘటనలు జరిగినట్టయితే ఇప్పటివరకైతే మనకు కనిపించడం లేదు. ఎలక్షన్ కమిషనర్ కూడా ఎండ ఎక్కువ ఉన్నందువల్లనే 1 గంట సమయం సాయంత్రం పుట్ట పెంచడం జరిగింది. అంటే 6 గంటల వరకు ఓటింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మందకోడిగా జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు ఎండవేడి ఎక్కువ ఉన్నందువల్ల కొంచెం రానికి ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఎలక్షన్ కమిషనర్ సంబంధించినటువంటి ఓటర్లకు ప్రతి ఒక్క సదుపాయం కల్పించడం జరిగింది. ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళు వికలాంగులకు కూడా క్యూ లైన్లో నిలబడకుండా వరుసలో నిలబడకుండా వాళ్ళకు సిబ్బంది తీసుకెళ్ళి తొందరగా ఓటు వేయించేస్తున్నారు. వీల్ చైర్ కూడా సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అయితే ప్రస్తుతానికైతే మన రామంతాపూర్ డివిజన్లో అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఉప్పల్ నియోజకవర్గంలోని ఒక రామంతాపూర్ డివిజన్. ఇక్కడైతే ప్రస్తుతానికైతే ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఎన్నికలు జరుగుతున్నది. ఈసారి కంటే ఈసారి మనకి ఓటింగ్ రేట్ పెరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవగాహన బాగా వచ్చింది. ప్రతి ఒక్కరు, నేను లాస్ట్ 3 టైమ్స్ నుంచి బూత్లో కూర్చుంటున్నాను. లాస్ట్ 3 టైమ్స్ కంటే ఈసారి పబ్లిక్ బాగా వచ్చినారు. ఓటింగ్ ఛాన్సెస్ కూడా బాగా పెరిగినాయి. నేను ఒకటే అడుగుతున్నా, ఇది మనకు 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే విజయ ఆయుధం. ఇది మనం యూటిలైజ్ చేసుకోవాలి. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ మన దగ్గర ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి అందరికీ మనము వీల్ చైర్స్ అందుబాటులో పెట్టినాము. వృద్ధుల గురించి వీల్ చైర్స్ పెట్టినాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఓట్ గురించి ఎవరైతే మన దగ్గరకు వచ్చినారో, ఎవరైతే వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి మనం సహకరిస్తున్నాము. ఈసారి ఓటింగ్ ఛాన్సెస్ పెరిగింది. దానికి మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము లాస్ట్ వారం నుంచి బాగా కష్టపడ్డాము. మీరు ఓటు ఎవరికి వేస్తారన్నది కాదు, ప్రతి ఒక్కరు ఓటు యూటిలైజ్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే మనకి ఓటింగ్ ఛాన్స్ 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఓటు యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. కంపల్సరీ ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఈవినింగ్ వరకు నేను అనుకుంటున్నాను, పోయినసారి మాత్రం మనకు 55 to 60% ఓటింగ్ అయింది. ఈసారి 70 to 75% ఓటింగ్ అవుతుంది అనేసి మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో మరియు ముఖ్యంగా తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ ఎన్నికలు మన రాష్ట్ర అభివృద్ధి కొరకు, దేశ భవిష్యత్తు కొరకు కూడా జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కొరకు ఈ ప్రజాస్వామ్య దేశంలో బలమైన ఆయుధం ఏదైనా ఉంది అంటే అది ప్రతి ఒక్కరికి, హరిజన గిరిజన ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు ఎవరికైనా సరే, అట్టడుగు వర్గాలకు ఎవరికైనా ఒక బలమైన ఆయుధం ఉందంటే అది ఓటు ఒక్కటే. మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు మీరందరూ పాల్గొనాలి. మేము కూడా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ నందు 280, 281, 82, 84, 85, 86 బూతుల్లో కూడా మేము అందరినీ మొబిలైజ్ చేస్తున్నాము. మాకు యువత కూడా మాకు తోడ్పాటు అందిస్తున్నారు. మహిళా సోదరమణులు ఉన్నారు.
ఎక్కడికైనా సరే ఎవరైనా వృద్ధులు వితంతులు వికలాంగులు ఎవరైనా రాలేని ఏట్లా ఉంటే వాళ్ళకి మనం వాలంటీర్గా వీళ్ళని పంపించి వాళ్ళని ఆటోలో ఎక్కడైనా తీసుకొచ్చి మళ్ళీ ఓటింగ్ వేపిస్తున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి వాని యొక్క ఓటు వినియోగించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరీ ముఖ్యంగా మీరు కూడా గత ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఇప్పుడు కూడా మరింత చేదోడు వాదోడుగా అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించవలసిందిగా ఓటర్ మహాశయులందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఇందిరానగర్ వార్డ్ నెంబర్ 9లో ప్రతి ఒక్కరూ మన ఓట్లు పొద్దున్నే 6:30 నుంచి ఓట్లు వేసి వెళ్తున్నారు సంతోషంగా. లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో 3 గంటలు లైన్లో నిలబడ్డారు కాబట్టి ఆ బాధ భరించలేక ఈసారి తొందర 6:30 నుంచే వచ్చి ఓట్లు వేసి వెళ్తున్నారు అందరూ. మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాము. అందరికీ స్లిప్లు రాసి ఇచ్చేస్తున్నాం. ఓట్ల సంఖ్యాన్ని స్లిప్ రాసి సంతోషంగా పోయి ఓట్లు వేసి వస్తున్నారు వాళ్ళందరూ. 284, 285 బూత్ నెంబర్లో మేము చేస్తున్నాం పని పొద్దున 6:30 నుంచి ఇంకా చేస్తాము. ఇంకా ఎన్ని % అయిందో మాకు తెలియదు ఇంకా, కానీ బాగానే పడుతున్నాయి ఓట్లు. అయితే సాయంత్రం 6 గంటల వరకు మేము ఇక్కడే కూర్చుంటాము, అందరికీ కోఆపరేట్ చేస్తాము. విషయం ఏంటంటే మళ్ళీ ఓటర్ లిస్టులు మనకు పాత ఓటర్ లిస్ట్ ఇచ్చిరో మళ్ళీ ఏదో తెలియదు, కానీ చాలామందికి ఓట్లు రాలేదు. వాళ్ళు బాధపడి వెళ్తున్నారు, మా ఓట్లు రాలేదని. ఇక్కడ ఒక సీరియల్ నెంబర్ ఇక్కడ ఒకటి ఉంటుంది, బూత్లో వెళ్ళినాక అక్కడ ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు లిస్టు మార్చిరో ఏమైందో మాకు తెలియదు, కానీ మేమైతే కోఆపరేట్ చేస్తున్నాం. अस्सलाम वालेकुम। यहाँ पर सुबह से वोट डालने के लिए आ रहे, जुस्तजू से सुबह 6:30 बजे से चाके लाइन में ठहर रहे और इंटरेस्टिंग से डाल रहे। अब तक कई लोग डाल के चले गए वोट और भी आ रहे इंटरेस्टिंग से। और लास्ट एमएलए इलेक्शन में ठहरने की वजह से लाइन बहुत रहने के 3 घंटे लाइन में ठहरे। अभी भी वैसा ठहरना पड़ता शायद बोल के जल्द से जल्द आके 6:30 बजे से शुरू हो गया वोटिंग डालना। हमारे पास वोटिंग जो है परसेंटेज ज़रा सुबह के टाइम अच्छा हुआ, अब दोपहर के टाइम थोड़ा कम हो रहा वोटिंग पोलिंग, बहुत परसेंटेज कम है। और प्रॉब्लम क्या है, इधर ये लिस्ट में जो सो इधर के उधर के नंबर सही नहीं है। बूथ में एक लिस्ट है और हमारे पास एक लिस्ट दे दिए, ये लिख के दे रहे हम ना चिट्ठियाँ जो है सो, वो चिट्ठियाँ अंदर बूथ में जाने के बाद वो जो गवर्नमेंट के लोग हम बैठे हुए हैं सेम टाइप नहीं हो रहा हो। మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ 46% దాకా నడుస్తుంది. ఇంకా ఈ ఓటర్లకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చేసినట్టు సరిగా ఇక్కడ ఎవరేం మెయింటైన్ చేయలేకపోతారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు జనాలని. ఇంతో అంత టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకుంటుంది. ఇంతో అంత ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండి ఇట్లా ఏం చేయలేకపోతుంది. 5 గంటల నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు ఓటింగ్ పోలింగ్ చాలా తక్కువ. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ కనిపిస్తలేదు. అందరు ఇక్కడి నుంచి బస్ ఎక్కి అందరు ఆంధ్రాకి పోయి అక్కడ ఓట్లు వేస్తారు. ఇక్కడ ఓటింగ్ తక్కువైపోతుంది. रामंतापुर इंदिरा नगर पारिजाता स्कूल के पास पोलिंग परसेंटिल्ला और आगे भी अच्छी परसेंटेज पोलिंग हो रही है। यहाँ पे हर एक जने पूरे बस्ती वाले हर एक जने कोऑपरेट अच्छी तरह से कोऑपरेट कर रहे हैं माशाल्लाह। हर एक जने वोट के लिए अच्छा इंतखाब के लिए हर एक जने घर से निकल के सुबह 7 बजे से चालू हुआ वोट। आज सुबह में 7 बजे से वोटिंग परसेंटेज चालू हुआ। वोट डालने वाले लोग 7 बजे से आ रहे हैं और आज अभी तक 11 बजे तक भी अच्छा वोट परसेंटेज। सुबह से हम तो लाइन में ठहरी है, अब ज़रा लाइन का कम हो जा रहा, इसलिए वोट तो डाल दिए। और अंदर लोग कैसा कर रहे हैं? अंदर हाँ अच्छा ही कर रहे, अच्छा भी हो गया ఓట్. లైన్ తక్కువనే ఉండే, లైన్ మంచిగానే ఓటేసి వచ్చాం. అరేంజ్మెంట్స్ కూడా బాగానే చేశారు, ఇబ్బంది ఏం కాలేదు. पुलिस वाले कोऑपरेट करे? हाँ कोऑपरेट करे, अच्छा कोऑपरेट करे. अंदर कोई तकलीफ हुई क्या आपको डालने में, या कुछ तकलीफ नहीं है हमको. वोटर आईडी बताओ या कार्ड बताओ, वो बताओ. नहीं, जो भी है हम ठीक से बताए उसको, ठीक से कर दिया. థ్యాంక్ యూ. అందరితో లోపడైతే మంచిగానే ఈజీగా మనకు ప్రాసెస్ జరుగుతుంది. అంతా బాగానే ఉన్నది, మనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా బాగానే ఉన్నదని చెప్పి మనం చేస్తున్నాం. हर आदमी अपना वोट कीमती वोट डालने के लिए कोशिश करो. ये वोट बहुत अपने को पावरफुल है, अपने अच्छे से अच्छे कैंडिडेट को चुनने का मौका है. कोई पैसे दे रहे तो मत लो, अपने को आगे 5 साल तक जो काम करता वो कैंडिडेट को चुन के आप वोट डालने के लिए कोशिश करो. इंदिरा नगर 285, 280 बूथ लो
ఎలక్షన్ బాగా జరుగుతున్నది. దీనికి సంబంధించిన ఓటింగ్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతున్నది. ఈరోజు ప్రజలు బాగా చైతన్యంతో ఓటు వినియోగించుకోవడానికి నెమ్మదిగా వస్తున్నారు. కొంచెం ఎండ తగ్గుముఖం పట్టినందుకు ప్రజలు కూడా బాగా ఓటు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఇంద్రనగర్ పారిజాత హై స్కూల్ దగ్గర ఓటింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగా జరుగుతుంది. బాత్ కరేంగే यहाँ आज बहुत अच्छे लोग आए। आने के बाद क्या बोलते तो हम लोग उनका चेक करने के बाद अच्छा बहुत से 80% मिले और 20% क्या बोलते हैं थोड़ा उनके नाम लिस्टों में नहीं थे और वो लोग उदास होकर चले गए। పబ్లిక్ మంచిగానే వస్తున్నారండి. ఓటర్ ఐడీలు పట్టుకుని వస్తున్నారు. మాకు ఒక యాప్ ఉంది, దాంట్లో చెక్ చేసుకుని కానీ ఒకవేళ అందులో రాకపోతే హౌస్ నెంబర్లు చెక్ చేసుకుని మొత్తం మేము సర్వీస్ చేస్తామండి. ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ సెలవు దినంగా ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి ఓటు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా పెద్దలందరూ కొంచెం తొందరగా వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా చాలా పోలింగ్ శాతం చాలా స్లోగా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి కొంచెం స్లోగా ఉన్నది. అదే శాసనసభ పార్లమెంట్ రెండు అయినప్పటికీ కొంచెం స్పీడ్ అవుతుందేమో కానీ అయినా సరే ఇంకా ఓటింగ్ శాతం పెరగడానికి చాలా అవకాశం ఉన్నది. ఇప్పుడైతే పెద్దగా లేదు, కొంచెం స్లోగా ఉన్నది. ఇంకా చాలామంది ఓటు వినియోగించుకోవడానికి టైం ఉన్నది కాబట్టి అట్లా సమయం గురించి కూడా ఆలోచిస్తున్నారనేసి మేము అనుకుంటున్నాం. ఏదేమైనా సరే ఓటింగ్ శాతం చాలా వరకు సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి ఇంకా పోలింగ్ టైం ఉంది కాబట్టి ఇంకా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి మేము ఈ విధంగా వెయిట్ చేసి వచ్చే వాళ్ళకి అందరూ కూడా మేము సర్వీస్ చేస్తున్నాం. ఉదయం నుంచి చేస్తున్నాం కాబట్టి ఇలా జరుగుతూ ఉన్నది. पब्लिक का बेहतरीन रिस्पांस है. अभी हल्लो हल्लो घरों से बाहर निकल रही है पब्लिक और आ रही है. अब तक कितने परसेंट हुए? तक अभी उतना आइडिया तो नहीं है. 35 तक हो गया होगा. 35% तक हुआ. कौन सा बूथ है ये? 288 281 280 आ रही पब्लिक का अच्छा रिस्पांस है. रुक के बोलो ज़रा धूप का अभी स्टार्ट होने से पहले सुबह सुबह ज़्यादा आई. अभी हल्लो हल्लो ज़रा धूप बढ़ रही है तो ज़रा कम हो रही है समझो. फिर भी आ रही पब्लिक. ये धूप को भी ये नहीं करके आ रही है. स्कैन किया नहीं तकरीबन आ रहे 99% आ रहे. 1% किसी को मिस्टेक हो रहा है. नहीं मिला. ये आपकी गवर्नमेंट से आके पब्लिक नहीं दी आपको स्लिप? नहीं दिए. तो यहाँ पे आके ले रहे बोला? जी हाँ. तो किस तरीके से ले रहे? वोटर आईडी कार्ड बता के? वोटर आईडी कार्ड बता के दे. ఇంద్రానగర్ బూత్ 281 286 బూత్ నెంబర్ ఇది. ఇప్పటివరకు ఓటింగ్ శాతం 20% అయింది ప్రతిభా స్కూల్లో. ఇంకా వస్తారని అనుకుంటే ఈసారి కొంచెం ఓట్ బ్యాంక్ ఎక్కువ అవుతుందని ఆశిస్తున్నాం. 60% వరకు అవుతుంది ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఇది రామంతపూర్ డివిజన్ నుంచి. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అండి. మేమైతే రిసిప్ట్లు వంచినాం అందరికీ గవర్నమెంట్ తరఫుగా మాకు కూడా వంచుతుండే కానీ ఈసారి కాంగ్రెస్ వాళ్ళు ఒక్క రిసిప్ట్ కూడా వంచలేదు ఎవరికి. ఈ అట్టర్ ఫ్లాప్ చెప్తున్నాం కదా. అసలు గవర్నమెంట్ అంటే ఎటు అసలు ఏం పట్టించుకుంటలేరు కాంగ్రెస్ వాళ్ళు. चिट्टा नहीं मिला वही बोला ना. कांग्रेस गवर्नमेंट फ्लॉप है बोल रहा ना. पहले टीआरएस गवर्नमेंट पे अच्छा सब लोग को घर के चिट्ठी दिया था. चिट्ठी नहीं मिला. बहुत प्रॉब्लम हो रहा है. కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్. ముందు చిట్టీలు ఉన్నప్పుడు స్టార్ట్గా నీకు యాప్స్ ఇట్లా అన్ని పని చేస్తుండే అవుతుండే. ఇప్పుడు ఏది పని చేస్తలేదు, చిట్టీలు కూడా రాలేదు ఎవరి ఇంటికి. దానికి అందుకే ప్రాబ్లం అవుతుంది. देखिए रामंतापुर उप्पल कॉन्स्टिट्यूंसी रामंतापुर 9th डिवीजन 281 बूथ नंबर. बूथ के इंचार्ज श्रीकांत गौड़, नागेश्वरराव गंधम जोशना कॉर्पोरेटर, हम लोग जो बूथ के इंचार्ज है, जो बूथ को हम लोग काम कर रहे हैं, वोटर्स से जो है ना हम लोग रिस्पॉन्सिबल अच्छा आ रहा. ताकि जब धूप रहने से प्रॉब्लम हो रहा मगर वोटर्स भी सही टाइम को आ रहे. गवर्नमेंट डेवलपमेंट भी जो है ना केसीआर साहब का डेवलपमेंट भी अच्छा है. हैदराबाद 9 साल से पिछले 9 साल से देखिए हैदराबाद डेवलपमेंट कैसा है. IT हब रहंदो, रोड़ा रहंदो, IT स्ट्रक्चर रहंदो, ब्रिड्जा रहंदो, हर जगह शादी मुबारक, कल्याण लक्ष्मी, आसरा पिंचीनू, ओंटरी महिला पिंचीनू, हर चीज़ में ले लो. तेलंगाना केसीआर साहब जो है ना हमको अच्छा डेवलप करे, हमको अच्छा ये करे. हम जो है ना केसीआर साहब के साथ ही रहते हैं. पब्लिक का आवाम का भी जो है ना हमारे से यही हो रहा. उस सब जो है ना पब्लिक जो है ना हमको सपोर्ट कर रही. हम पब्लिक को यही चाह रहे हैं आप लोग आके आपका वोट पूरा जो है ना सही इस्तेमाल करिए. ताकि लोकल कैंडिडेट है रागी लक्ष्मण रेड्डी साहब, हुजूराबाद से जो है ना बीजेपी कैंडिडेट है, विकाराबाद तांडूर से जो है ना कांग्रेस के कैंडिडेट है, मलकाजगिरी कांस्टिट्यूंसी से अप्सीगुड़ा से जो काम कर रहे हैं उन्होंने जो है ना लोकल कैंडिडेट है.
तमाम आवाम का यही है, लोकल कैंडिडेट है, इन्होंने अपने को कभी भी बुलाए तो आते, 2 मिनट में पहुँचे सरका है अपने को, कहाँ टांडूड़ जाते, कहाँ हुजूराबाद जाते बोल के। मैं लोगों से, तमाम लोगों से मैं यही गुजारिश कर रहा हूँ, आप लोग जो है ना पूरे घर से आओ, आके जो है ना अपना वोट पूरा जो है ना आपका वोट हर किस्म से जो है ना आप वोट इस्तेमाल करिए, आपका वोट वेस्ट मत करिए, आप जो है ना पूरी फैमिली को लेके आके वोट डालिए। मैं आवाम से यही गुजारिश करते हुए मैं बात करने को मेरे को मौका देता हूँ। बहुत बहुत शुक्रिया।